మునగాకు గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట. ఎందుకంటే అన్ని లాభాలుంటాయి. మా ఊర్లోనే చాలామందికి తెలీదనమాట. అసలు మునగాకు తింటారా అని అంటారు నేను చేసంటే. సో, వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈరోజు మునగాకు ఫ్రై చేస్తున్నాం. దానికోసం ఆకులు తెంపుకొని 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. పచ్చి వాసన పోయేలాగా. పచ్చి వాసన వస్తే అసలు తినలేమనమాట. తర్వాత ఉల్లిగడ్డ తిరువాత కోసం కావాల్సినవన్నీ తిరువాత గింజలు అన్నీ వేసుకున్న తర్వాత పక్కనే నానబెట్టుకున్న శనగపప్పులు ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకుంటాం కదా! అవి వేసుకోవాలి. ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి అనమాట. కొంచెం బావుంటది ఆయిల్ అంతా పట్టుకుంటే. పచ్చివాసన రాదు అది కూడా పచ్చి పచ్చిగా. తర్వాత మనం ఉడకేసుకున్న ఆకును వేసి కొంసేపు ఫ్రై చేసి ఆయిల్ పట్టుకునేలాగా తర్వాత ఉప్పు, కారం, పసుపు అండ్ కొబ్బరి పొడి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి గాయ్స్. అదే మెయిన్ థింగ్ దీనికి. నెక్స్ట్ టైం మునగాకు పచ్చడి కూడా ఎట్లా చేయాలో చూద్దాం. డెఫినెట్లీ అందరూ ట్రై చేసి ఎట్లుందో కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.